హిందూ మతంలో వేప చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వేప చెట్టుకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ వేప చెట్టుకి జ్యోతిష్య శాస్త్ర దృక్పథంతో కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. శనీశ్వరుడి వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో వేప చెట్టు సహాయపడుతుందని నమ్ముతారు. వేప చెట్టుని సరైన దిశలో పెంచడం వల్ల గ్రహ దోషాలు తొలగి ఇంటికి శ్రేయస్సు వస్తుంది. వేప చెట్టు దగ్గర ప్రతికూల శక్తి మనుగడ సాగించదు. ఇది రాహువు, కేతువు, శనీశ్వరుడి ప్రభావాలను తగ్గించడమే కాదు సానుకూలత, సంపదను కూడా తెస్తుంది. ఇంటి బయట వేప చెట్టు నాటడం వల్ల చెడు దృష్టి, పూర్వీకుల శాపం, శని, కుజుడు శాపం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు, శని, కేతువు గ్రహాలకు వేప సంబంధించింది. అటువంటి పరిస్థితుల్లో ఈ మొక్కను నాటడానికి దక్షిణ దిశ అత్యంత పవిత్రమైంది. వేపకు అంగారక గ్రహానికి సంబంధం ఉంది. ప్రతిరోజు వేప చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా కుజగ్రహ దుష్ప్రభావాలను శాంతింపజేసే హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. వేపమాల ధరించడం ద్వారా శనీశ్వరుడి అశుభ ప్రభావాలను కూడా నివారించవచ్చు. జాతకంలో కేతు దోషం ఉంటే నీటిలో వేపాకులు కలిపి స్నానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.